హే గాయ్స్, అంతా స్వార్థమే, అంతా అన్ని స్వార్థ రాజకీయాలే. ఎవడికో ఒకడి మకుటం లేని మహారాజులాగా వెలగాలనే ఒక ఆకాంక్ష. జగనైనా చంద్రబాబు అయినా ఒకటే ధ్యాస, కుర్చీ మీదనే. కానీ దారులు వేరు. కుర్చీ ఎక్కిన తర్వాత మాట నిలబెట్టుకోవడం, మడమ తిప్పకపోవడం జగన్ లక్షణం. కానీ దాన్ని మళ్ళీ మాట నిలబెట్టుకొని మకుటం లేని మహారాజుగా నిలబడ్డానికి వెన్నుపోట్లు ఎవరో ఉండరు, సొంత పార్టీ నమ్ముకున్న వాళ్ళే ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మకుటం లేని మహారాజుగా 4 సార్లు వెలుగొందాడు. కానీ ఎన్ని వయ ప్రయాసలు జగన్మోహన్ రెడ్డి లాగానే ఇద్దరు ఒకటే లక్ష్యం. మధ్యలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, రెడ్లని, కమ్మలని, కాపుల్ని అందరినీ వాడుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒకటి, అందులో కమ్మ, కాపు, రెడ్డి, గౌడ, బలిజ, యాదవ, ఎస్సీ, ఎస్టీ ఏ కులమోడైనా డబ్బులున్నోడే బాబు దగ్గరికి, జగన్ దగ్గరికి చేరుతారు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే వీళ్ళు ఎన్ని రాజకీయాలు ఎన్ని చేసినా కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణము చంద్రబాబు కాదు, చంద్రబాబు యొక్క ఆలోచనలు కాదు. కానీ చంద్రబాబు అధికార పీఠంలోకి వచ్చిన తర్వాత కమ్మోళ్ళ యాగి ఆగింతం, కమ్మ జన సుఖినోభవంతు అనే ఈ కొట్టే చెత్త పేపర్లు, పచ్చ మీడియా మరియు సోషల్ మీడియాలో ఉన్న కమ్మ జనాలు అనేది నిర్వివాదాంశం. ఎందుకంటే ఆ విషయము అరవిందో వాడెవడో ఒకడు, కేఎస్ రావు ఎవరో ఒకతను లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు చంద్రబాబు 100 తప్పులు, అదేదో ఒక పరాజయం 100 తప్పులు అని ఒక సిరీస్ చేసుకుంటూ వస్తే అప్పుడు కమ్మవారికి కితాబునిచ్చారు. కులగజ్జి మాత్రమే చంద్రబాబుని ఓడించిందని. దానికి 10 రెట్లుగా ఇప్పుడు 165 ఈవీఎంలు కొట్టిన తర్వాత చంద్రబాబుకి కమ్మ వాళ్ళు వేరే కులం వాళ్ళని, అదే బాబు క్యాస్ట్ అంటే బీసీలని బతకనీయకుండా అసలు అవమానకరంగా చేస్తూ, బీసీలని ఈసడిస్తూ, గేలి చేస్తూ, వాళ్ళకి ఎంత ప్రొఫైల్ ఉన్నా కొలుసు పార్థసారథి కానీ లేకంటే గౌతు శిరీష కానీ వీళ్ళని పూర్తిగా నానా యాగి చేసి రచ్చ చేస్తున్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు ప్రజానాయకులే, వాళ్ళు బీసీలు అనేది పక్కన పెట్టండి, బాబు క్యాస్ట్ కాకపోవచ్చు లేకంటే బీసీలు కాకపోవచ్చు, కానీ వాళ్ళు మనుషులు, వాళ్ళకు ఒక ప్రొఫైల్ ఉంది. వాళ్ళని పదే తూలనాడుతూ ఈసడిస్తూ ఉంటే ఎన్ని రోజులు ఉంటారు ఆ పార్టీలో? అదిగో బాబుకి పరాజయం ఇదే, ఈ రెండే. బాబు ఇది గమనించకపోతే పోతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి వాడికి పప్పులు బెల్లాలాగా ఈ గోసిలో ఏదో ఉన్నట్లు అందరికీ పంచాడు. ఓకే, అన్నీ బాగానే జరిగాయి. బాబు జమానా కంటే బాబు పరిపాలన కంటే జగన్ పరిపాలన బాగానే ఉంది. కానీ అల్లున్నోట్లో శని అన్నట్లు తగులుకునింది ఏంది? ధనుంజయ రెడ్డి, మన రెడ్డి గారులందరూ అక్కడ కూర్చొని దినాలు గంటలు ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమనుకొని ఇచ్చాడో, బీసీకి ఇచ్చాడో, ఎస్సీకి ఇచ్చాడో, ఎస్టీకి ఇచ్చాడో, ఏదో జరిగింది. కానీ రెడ్లని మాత్రం కంప్లీట్గా దూరం పెట్టేస్తే రెడ్లు వాళ్ళు ఓటర్లే, వాళ్ళకు శక్తి ఉంది. వాళ్ళు కంప్లీట్గా నిర్వేదానికి పోయి అవాక్కై చూస్తూ ఉండిపోయారు 5 సంవత్సరాలు. కాకపోతే ఆ ఇద్దరు అక్కడ చంద్రబాబుకి ఏ విధంగా అయితే పచ్చ మీడియా తన సొంత క్యాస్ట్ ఎట్లయితే ప్రాబ్లమో, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఇద్దరు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంకొక రెడ్డి, ఆ నలుగురు 5 మందో ఎవరో ఒకరు, అక్కడ వాళ్ళు చేసిన నానా యాగి గంటలు దినాలు అసలు ఏ డెసిషన్ తీసుకుపోవడము, ఏ విధమైన కూలంకషమైన ఇంట్రాస్పెక్షన్ లేకపోవడము, ఏం జరుగుతుంది పరిపాలనలో లేకంటే పార్టీ క్యాడర్లో ఏం జరుగుతుంది అని లేకుండా
వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. జగన్మోహన్ రెడ్డి అంతఃపురంలో కూర్చొని తలుపులేసుకొని, వీళ్ళేమో తలుపు బయట అంటే రూమ్ బయట గంటలు గంటలు వెయిట్ చేపిస్తే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే జరుగుతుంది చంద్రబాబుకి. ఈ కమ్మ కుల గజ్జి, అదే బీసీలంటే బాబు క్యాస్ట్ వాళ్ళు కానీ యాగి చేస్తే లాస్ట్కు కాశీ మజిలీ కథ వస్తుంది బాబుకి. ఈసారి ఖచ్చితంగా ఘోర పరాజయం. ఆల్రెడీ గౌడ కులస్తులు రెడ్ బుక్ రాజ్యాంగం మేము తెరుస్తాం, బ్లూ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మా దగ్గర ఉంది అని సవాలు చేశారు. ఇంకా తీసుకోండి. ఇప్పుడు ఒక నాయకుడికి ఒక కులం బలం బలహీనత అంటే చంద్రబాబుకు బలం బలహీనత కమ్మ కులం. కాబట్టి చంద్రబాబు అన్నీ గమనించుకుంటాడని నేను చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా గౌరవనీయంగా మాట్లాడుతూ బాబు మేలుకుంటే ఏమే కొడుక్కు జాబ్ వస్తుందని వానికి విన్నవించుకుంటూ, జగన్మోహన్ రెడ్డిగా మేలుకోకపోయినా మేలుకున్నా నేను చేసేదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి మోనార్కు ఎవరి మాట వినడు కాబట్టి ఆయనకు చెప్పేంత నాకు శక్తి సామర్థ్యాలు లేవు. అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనది, ఆయన ఇష్టం. అది ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి ఏ రాజకీయ పార్టీ అయినా నేర్చుకోవాల్సింది ఈ నానా యాగి. ఒక కులానికో ఒక మతానికో అని గిర్ర గీసుకొని లేకంటే గింజుకుంటే లాస్ట్కి మిగిలేది ఏం లేదు, ఉరేసుకోవడమే. ఆత్మహత్య మాత్రమే మిగులుతుంది.